అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు డైలీ రొటీన్ వ్లాగ్ అయితే ఉంటుంది. ఫుల్ డే వ్లాగ్ అనమాట. మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపరేషను, డిన్నరు, స్నాక్స్, అలాగే చిన్న చిన్న వర్క్స్ ఇవన్నీ అయితే ఈ వీడియోలో ఉంటుంది. ఇక్కడైతే యాజ్ యూజువల్ మార్నింగ్ అయితే ఇంకా ఆల్రెడీ కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇక్కడ లంచ్ బాక్స్లోకి అని చెప్పేసి రైస్ కుక్ చేస్తున్నా. అలాగే డైలీ నేను గుగ్గిళ్ళు అయితే చేస్తాను కదా ఆఫ్టర్నూన్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్లో పెట్టేశాను. ఈరోజు తెల్ల శనగలు ఉంటాయి కదా అవి కడిగి పెట్టేశాను అనమాట. చూడండి ఆల్రెడీ విజిల్స్ కూడా స్టార్ట్ అయినాయి. మార్నింగ్ మనకి ఎంత ఎర్లీగా లేచినా కూడా టైం అయితే అస్సలు సరిపోదు కదా. ఎంత త్వరగా లేచి ప్రశాంతంగా చేసుకుందామన్నా కూడా చాలా హడావిడి ఉంటుంది లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయితే మాత్రం. ఇక్కడైతే ఇంకా ముందు రైస్ కడిగి పెట్టేసుకొని తర్వాత ఈ పనులన్నీ చేసుకోవచ్చు అని చెప్పేసి ముందైతే అక్కడ రైస్ స్టవ్ మీద పెట్టేసుకున్నాను. రైస్ ఉడికేలోపు ఇక్కడ పూజ సామాన్ అయితే క్లీన్ చేస్తున్నాను. యాజ్ యూజువల్ మార్నింగే హౌస్ క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఇంకా పూజ సామాన్ కడిగి పెట్టేస్తున్నా. ఈ రోజుకైతే పూజ చేసే టైం అయితే సరిపోదు, కొంచెం హడావిడిగానే ఉంది మార్నింగ్. సరే మా వారు చేసేస్తారు. ఇంకా ఇక్కడైతే లంచ్ బాక్స్లో కోసమని మా అమ్మాయికి బాక్స్లోకి ఏదన్నా రైస్ ఐటెం పెట్టేద్దామని చెప్పేసి ఇంకా వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. పిల్లలకి కర్రీ ఇవన్నీ పెట్టేదానికన్నా కూడా రైస్ ఐటమ్స్ అయితే చాలా ఈజీగా ఉంటుంది కదా, వాళ్ళకి కూడా లైక్ చేస్తారు చక్కగా. ఈజీగా స్కూల్లో కర్రీస్ ఇలా కలుపుకోకుండా స్పూన్తో తినేయచ్చు అన్నట్లు ఉంటారు కదా. చాలామంది పిల్లలు అసలు రైస్ తీసుకెళ్ళడానికి కూడా ఇష్టపడరు. మా అమ్మాయి కూడా అంతే. స్కూల్లో చాలామంది అంటే కొంచెం టిఫిన్స్ లాగా అలాగే తెచ్చుకుంటారు అంటూ ఉంటుంది. నేనైతే కంపల్సరీగా ఇంకా ఒక బాక్సే తీసుకెళ్ళింది కాబట్టి రైస్ పెట్టేస్తాను. ఒక్కోసారి ఇంకా తను అడిగితే రైస్ కాకుండా ఒక్కోసారి బోర్ కొట్టినట్లు ఉండేదాను, రైస్ వద్దు అని చెప్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇంకా వేరే ఏదైనా టిఫిన్ అలా పెట్టేస్తూ ఉంటా. ఇక్కడైతే ఇంకా రైస్ ఆల్రెడీ ఉడికిపోయింది. సరే ముందుగా అయితే స్టవ్ పై బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం షాజీరా జీలకర్ర వేసుకోవాలి. ఒక్క ఉల్లిపాయ తీసుకున్నాను. ఇక్కడ నేను చాలా తక్కువ రైసే లంచ్ బాక్స్లో కోసమని చేస్తున్నాను కాబట్టి ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ కూడా ఒక హాఫ్ క్యాప్సికమ్ తీసుకున్నాను. రెడ్ కలర్ అయితే మనకి మంచిగా రైస్లో వేసినప్పుడు కనిపిస్తుంది కదా, అందుకోసమని తీసుకున్నా. క్యాప్సికమ్ వేసుకొని ఇప్పుడు ఇందులో పన్నీర్ వేస్తున్నాను. ఈ పన్నీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఎక్స్ట్రా పాలు ఉన్నాయి అని చెప్పేసి ప్రిపేర్ చేసుకున్నా. అంటే ఇంకా క్యూబ్స్ లాగా అలా ప్రిపేర్ చేయలేదు, జస్ట్ ఇలా పొడి పొడిగా ఉండేటట్లుగానే ప్రిపేర్ చేసుకున్నా. రైస్లో కోసమనే చేశాను. ఇంకా పన్నీర్ వేసుకొని ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మిరియాల పొడి వేస్తున్నాను. మనకి స్పైసీగా లేకుండా పిల్లలకి ఇచ్చేటప్పుడు చక్కగా కొంచెం మిరియాల పొడి వేసి ఫ్లేవర్ కోసం గరం మసాలాలు అలా కాకుండా ఇలా మిక్స్డ్ హెర్బ్స్ దొరుకుతుంటే లేకపోతే ఆరిగానో ఇలా కొంచెం వేస్తే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంతకన్నా స్పైసీగా అయితే పిల్లలు తినరు కదా. చక్కగా ఇలా చేసి పెట్టేయచ్చు మార్నింగ్ టైమ్స్లో. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను ఎక్కువ ఎలాంటి మసాలాలు అయితే యాడ్ చేయాల, కొంచెం మిరియాల పొడి ఆరిగానో వేసా అంతే. ఒక 2 నిమిషాలు కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకోవటమే. రైస్ కూడా చూడండి చాలా తక్కువే తీసుకున్నాను. ఈ గరిటెతో నేను ఎగ్జాక్ట్గా ఒక 3 గరిటెలు అలా తీసుకున్నా అంతే. ఇది మా అమ్మాయి బాక్స్లో పెట్టగా ఇంకా కూడా మిగులుతుంది అనమాట. కొంచెం వెజిటేబుల్స్ యాడ్ చేశాం కాబట్టి రైస్ ఇంకా మిగులుతుంది. బాక్స్లో అంత అయితే తీసుకెళ్ళరు కదా. సరే ఇక్కడైతే ఇంకా టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని చివరిగా మనం స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాం. మీరు కావాలంటే కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. మనకి ఇలాంటి రైస్ ఐటమ్స్లోకి కొత్తిమీర ఉన్నా లేకపోయినా కూడా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి. ఫ్రైడ్ రైస్ లాగా కానీ మనం మసాలాలు అలా యాడ్ చేయకుండా సింపుల్గా చేసుకోవాలి అనుకుంటే చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చూడండి టేస్టీగా ఉండే లంచ్ బాక్స్ రెసిపీ రెడీ.
సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా లైక్ చేస్తారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే ఇంకా రైస్ అయితే ప్రిపేర్ అయింది. ఇక్కడ ఇంకా నేను మా అమ్మాయికి లంచ్ బాక్స్లో కూడా పెట్టేస్తున్నాను. ఈరోజు ఇంకా ఎక్కువగా అయితే ఏం పెట్టట్లేదు. గుగ్గిళ్ళు అవి అయితే పెట్టట్లా. తనకి యాపిల్ పెట్టేశాను ఒక బ్రేక్లోకి. ఇక్కడైతే ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. రైస్ అలాగే ఒక యాపిల్ అంతే. స్కూల్లో బ్రేక్స్ కూడా అసలు చాలా తగ్గించేస్తున్నారు కదా, టైం తక్కువ ఉంటుంది. ఒక బాక్స్ తినేటప్పటికి కష్టమైపోతుంది అన్నట్లుగా ఉంది. సరే యాపిల్ అయితే పెట్టాను. ఇంటికి వచ్చిన తర్వాత అయితే అంత ఇష్టపడదు తినడానికి. ఈవినింగ్ ఏదో ఒకటి స్నాక్స్ అడుగుతూ ఉంటుంది. అందుకోసమని స్కూల్కే పెట్టేస్తూ ఉంటాయి ఎక్కువ యాపిల్. అట్లా ఫ్రూట్స్ ఏవైనా సరే స్కూల్కి పెట్టేస్తే చక్కగా తినేసి వస్తారు ఎవరైనా. జ్యూసెస్ లాంటివి మనం ఇంటి దగ్గర ఇవ్వచ్చు. లేకపోతే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా చక్కగా ఇంకా మార్నింగ్ జ్యూసెస్, బటర్ మిల్క్ అలాంటివి ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. చక్కగా ఏదైనా బాటిల్లో అలా పోసేస్తే తాగేస్తారు కదా బయట పిల్లలు, కొంచెం డీహైడ్రేట్ అవ్వకుండా. అట్లా ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నాను. సరే ఇంకా మా అమ్మాయి వెళ్ళిన తర్వాత ఇక్కడ మా వారి కోసం అని చెప్పేసి ఇంకా బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. ఎప్పట్లాగే రోజు లంచ్ బాక్స్లోకి అయితే ఇవే ఉంటాయి. కీర అలాగే క్యారెట్, శనగలు ఉడకబెట్టాను కదా అవి పెట్టేస్తాను. ఒక్కోసారి టైం ఉన్నప్పుడు లేకపోతే రెగ్యులర్గా అలా తినరు అనుకుంటే తాలింపు పెట్టేస్తాను. కొంచెం ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి తాలింపు పెట్టేసి అట్లా ఇస్తాను. లేదంటే ఒక్కోసారి ఇలా డైరెక్ట్గానే జస్ట్ సాల్ట్ వేసి ఉడకబెడతాము కదా, ఇలా ఇచ్చేస్తే కుకుంబరు, క్యారెట్ పెడతాను. లేకపోతే ఒక్కోసారి ఫ్రూట్స్, కుకుంబర్ ప్లేస్లో యాపిల్ కానీ ఆరెంజ్ అట్లా పెట్టేస్తూ ఉంటా. ఇలా అయితే ఎవరైనా జనరల్గా మనం వెయిట్ లాస్ తగ్గాలి అనుకున్నా, కొంచెం హెల్తీగా లేకపోతే ప్రోటీన్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు చక్కగా వన్ టైం అయితే ఇలా చేసుకొని తినచ్చు. బాగుంటుంది, మనకి హెల్త్కి కూడా మంచిది. చక్కగా వెయిట్ లాస్ అవడానికి కూడా ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది కదా. సరే ఇక్కడైతే ఇంకా మా వారు వెళ్ళిన తర్వాత ఇంకా వర్కౌట్ అది చేసుకొని, ఒక్కోసారి ఏంటంటే నాకు మార్నింగ్ ఫ్రెష్ అప్ అయి స్నానం అది అయినా కూడా పూజ సామాను క్లీన్ చేసి అంతా చేస్తాను, కానీ పూజ చేయడానికి అంత టైం సరిపోదు. సో అందుకోసం అని చెప్పేసి ఒక్కోసారి పూజ చేయను. ఇంకా అప్పుడు దేవుడి దగ్గర అంత కూర్చునే టైం కూడా ఉండదన్నమాట. సరే ఇంకా మా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇంకా ఎక్సర్సైజ్ అది చేసుకొని ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఫ్రెష్గా మళ్ళీ ఒక్కోసారి స్నానం 2 సార్లు అలా అవుతూ ఉంటుంది. ఇట్లా ఉన్నప్పుడు కొంచెం వర్కౌట్ అది చేసుకున్న తర్వాత ఎలా అయినా మనకి స్వెట్టింగ్ అది ఉంటుంది కదా. సరే మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఇక్కడైతే ఇంకా కొంచెం సేపు దేవుడి దగ్గర శ్లోకాలు అవి చదువుకుందామని స్టార్ట్ చేసుకున్నా. ఇంకా అక్కడ శ్లోకాలు అవి చదువుకున్న తర్వాత ఇక్కడైతే చూడండి, మార్నింగ్ టైంలో చాలా గిన్నెలే వస్తాయి. ఈవినింగ్ అయితే మనం టిఫిన్ అలా ఏమైనా ప్రిపేర్ చేసుకుంటే చాలా తక్కువ గిన్నెలు ఉంటాయి. మార్నింగ్ లంచ్ బాక్సు, లేకపోతే ఇప్పుడైతే మేము ఈవినింగ్ టిఫిన్స్, మార్నింగ్ కొంచెం ఇట్లా రైస్ లేకపోతే మిల్లెట్స్ అలా తింటున్నాం కదా. ఇంకా మార్నింగ్ టైంలో ఏంటంటే చాలా గిన్నెలే వస్తున్నాయి. ఒక్కోసారి ఇవన్నీ వెంటనే క్లీన్ చేయను. కొంచెం ఇంకా నా వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు కొంచెం రిలాక్స్గా నేను కూడా బ్రేక్ఫాస్ట్ అది ఫినిష్ చేసుకున్న తర్వాత మొత్తం క్లీన్ చేస్తూ ఉంటా. మనం కర్రీస్ ఇవన్నీ ఉంటే మార్నింగ్ కొంచెం ఈ మాత్రం అయితే ఉంటాయి కదా గిన్నెలు. సరే మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని అదే కూరగాయలు అయిపోయినాయి అని చెప్పేసి వెళ్ళాను. ఇంకా అక్కడ కరివేపాకు అవి తీసుకొచ్చా. ఈ కవర్లలో కూడా కొంచెం వాటరీగా ఉందన్నమాట. ఇంక ఇలాగే వదిలేస్తే మొత్తం పాడైద్దేమో అని చెప్పేసి ఇంకా ఒకసారి మొత్తం శుభ్రం క్లీన్ చేసేసి క్లాత్ మీద కాడలన్నీ తీసేసి క్లాత్ మీద ఆరబెట్టేసాను. తర్వాత తీసి డబ్బాలో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇక్కడైతే కూరగాయలు ఎక్కువైతే తీసుకురాలేదు. కొన్ని ఆకుకూరలు ఎక్కువ అయితే తీసుకురావట్లేదు. అంటే వారానికి సరిపడా అలా కూడా తెచ్చుకోవట్లేదు అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకోవచ్చులే, చక్కగా వెళ్ళి అంటే కిందే ఉంటుంది కదా దగ్గరే, ఎక్కువ తీసుకొచ్చి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి అట్లా ఎందుకులే అని చెప్పేసి కొంచెం కొంచెం తెచ్చుకుంటున్నా. ఒక
రెండు మూడు రకాలు అలా తెచ్చుకుంటే మనకి రెగ్యులర్గా టమాటా, ఉల్లిపాయ ఇవైతే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం కదా. ఇంకా మిగిలిన కూరగాయలన్నీ కొన్ని 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 అయితే తీసుకొచ్చాను. సరే ఇంకా అవన్నీ సర్ది పెట్టేసుకొని ఇక్కడ ఇంకా మా అమ్మాయి వచ్చే టైం అయితే అవుతుంది. తను ఇంకా 3:30 కల్లా వచ్చేస్తుంది కదా. చూడండి మార్నింగ్ తనకి బాక్స్లో పెట్టలేదు కదా, సరే అని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా ఈ శనగలు తినాల్సిందే ఖచ్చితంగా. సరే అలా ఇస్తే తినదని కొంచెం సలాడ్ లాగా ప్రిపేర్ చేద్దామని చేస్తున్నాను. కొంచెం శనగలు తీసుకొని అందులో ఉల్లిపాయలు, కీర కట్ చేసుకొని వేసుకున్నాను. పిల్లలు అంటే పిల్లలకు కూడా మంచిది కదా, ఇలా చక్కగా ఇలా చేసి ఇవ్వచ్చు ఈవినింగ్ టైమ్స్లో. కొంచెం వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగేటట్లుగా తినేటట్లుగా చేసిస్తే వాళ్ళు కూడా తింటారు. ఏముంది అంటే చెప్పాలి మనం వాటి వల్ల యూజెస్ ఏంటి అనేది. మా అమ్మాయి అయితే వింటుంది చెప్తే, ఇంకా తింటది. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ కావాలంటే చేయాలంటే ఖచ్చితంగా తినాల్సిందే కదా. సరే ఇక్కడైతే నేను శనగలు, ఉల్లిపాయలు, కీర, కొంచెం మిరియాల పొడి, ఆరిగానో, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. కొంచెం ఇవి సీసమ్ సీడ్స్ ఉంటాయి కదా, అదే నువ్వులు వేసుకున్నాను. కొంచెం మనం కూరల్లో కానీ లేకపోతే పౌడర్ లాగా చేసుకొని ఇలా అయితే నేను ఎక్కువ కొంచెం ఇస్తూ ఉంటానన్నమాట. జస్ట్ ఒక స్పూన్ మాత్రం మయోనైజ్ వేసాను. అంటే అదే లేకపోతే మనం కొంచెం పెరుగైనా వేసుకోవచ్చు, అలా కూడా ఇచ్చేయచ్చు, టేస్ట్ బాగుంటుంది. నువ్వులు అయితే ఖచ్చితంగా మనం ఇస్తేనే మంచిది, కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది, ట్రై చేయండి. జస్ట్ ఒక స్పూన్ నువ్వులు అలా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా సలాడ్ చేసి పక్కన పెట్టేసి జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడ ఏంటంటే గ్రేప్స్ తీసుకొచ్చాను, అవి కొంచెం పుల్లగానే ఉన్నాయి, డైరెక్ట్గా తినేటట్లుగా లేవు. ఇంకా అవి తినట్లేదు, కడిగి బయట పెట్టేస్తే పాడయ్యేటట్లు ఉన్నాయి. సరేలా అని జ్యూస్ అయితే వేశాను. కొంచెం పుల్లగా ఉంది, వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసి బీట్రూట్ క్యూబ్స్ ఉన్నాయి కదా, లాస్ట్ టైం మీకు చూపించాను, ఇవైతే ఒక 2-3 వేసేసాను అనమాట. ఏదో ఒక విధంగా ఇట్లా మనం జ్యూస్లో కానీ ఇలా మిక్స్ చేసేసుకొని తీసేసుకోవటమే. కంపల్సరీ అంటే ఎర్లీ మార్నింగ్ ఎర్లీ స్టమక్తో తాగాలి అలా అయితే అస్సలు కుదరదు నాకు. ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇలా ఇచ్చేయటమే. ఈ సలాడ్ అయితే ట్రై చేయండి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు, మైనైజ్ వేసుకోకపోతే ఏదో ఒక ఆయిల్ యాడ్ చేసుకోండి దాంట్లో ఒక స్పూను. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది, ట్రై చేయండి. ఇక్కడైతే ఇంకా టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 4 అయింది. ఇంకా మాకు డిన్నర్లోకి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి కదా. ఇంకా చిన్నగా ఈరోజు నైట్ డిన్నర్లోకి ఇడ్లీ, ముందు వీడియోలో మీకు మిల్లెట్స్తో రాగులు వాటితోటి ఇడ్లీ బ్యాటర్ అని చెప్పాను కదా. సో ఈరోజు అయితే రాగి ఇడ్లీ ప్రిపేర్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఒక 4 టమాటాలు తీసుకున్నాను, పచ్చిమిర్చి ఇవి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పెట్టేసా. ఇందులో నేను స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను. ఇవి ఒక చిన్న కట్ట అనమాట, ఒక 6-7 అలా ఉన్నట్లున్నాయి. సన్నగా కట్ చేసుకొని వేసుకోవటమే. టమాటా కొంచెం ఉడికిన తర్వాత వేసుకుంటే సరిపోయిద్ది, ముందే అవసరం లేదు. ఇవి ఈజీగా చాలా ఫాస్ట్గానే కుక్ అవుతాయి కదా. టమాటాలు అయితే చాలా నీరుగా ఉన్నట్టు అలా ఉన్నాయి అన్నమాట. చాలా వాటర్ వచ్చింది కుక్ అయ్యేటప్పుడు. కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక 10-15 మినిట్స్ ఇలా ఉడికిన తర్వాత చూడండి ఆల్మోస్ట్ కుక్ అయినాయి. ఇప్పుడు ఇందులో మనం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే సరిపోయిద్ది. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇంకా చిన్నగా అవే కుక్ అవుతూ ఉంటాయి. చూడండి ఈ చట్నీ అయితే చాలా బాగుంది అసలు, దోశలోకి ఇడ్లీలోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. చూడండి ఆల్మోస్ట్ కుక్ అయింది. ఇప్పుడు ఇందులో నేను ఒక గుప్పెడు వరకు పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం జీలకర్ర, ఇంకా టేస్ట్కి తగినట్లుగా ఉప్పు మళ్ళీ మనం ఒకసారి లాస్ట్లో చెక్ చేసుకోవచ్చు. ఒకసారే వేసేస్తున్నాను, ఎలాగో ఇంకా ఇది మనం తర్వాత మిక్సీ పట్టుకునేటప్పుడైనా వేసుకోవచ్చు. సరే ఇప్పుడే వేసేస్తున్నాను. కొబ్బరి, జీలకర్ర, సాల్ట్, కొంచెం అల్లం వేసుకుంటున్నా, లేకపోతే వెల్లుల్లి అయినా వేసుకోవచ్చు. ఇక్కడ వెల్లుల్లి వేయట్లేదు, జనరల్గా మనం అన్ని పచ్చళ్ళలో ఎక్కువగా వెల్లుల్లి వేస్తూ ఉంటాం కదా, అదొక అలవాటు. కానీ అల్లం వేసుకున్నా కూడా బాగుంటుంది.
ఇక్కడైతే ఇంకా కొంచెం అల్లం ముక్క అయితే కట్ చేసి వేసేసాను. ఆల్మోస్ట్ ఇంకా దగ్గర పడినట్లే. ఒక 5 నిమిషాల తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సరే, ఇంక ఇది అయితే ఇంకా కుక్ అవుతూ ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ అంతకుముందు నేను మనకి అవి పుట్నాల పప్పు ఉంటాయి కదా, వాటితో కారం ప్రిపేర్ చేసా. అప్పుడు వెల్లుల్లిపాయలు లేవన్నమాట. సరే తర్వాత కలుపుదాంలే అని చెప్పేసి టేస్ట్ బాగుంటుంది అన్నట్టు ట్రై చేద్దామని వెల్లుల్లి కొబ్బరి వేయకుండా చేశాను. అది బాగాలేదన్నమాట. అంటే ఉప్పు, కారం, వాము, పుట్నాల పప్పు ఇవి కలిపి గ్రైండ్ చేసుకున్నా. వాము కావాలనే వేశాను, జీలకర్ర బదులు వాము వేసుకున్నాను. సరే, టేస్ట్ అయితే అంత అనిపించలేదు. సరే, ఇప్పుడు వెల్లుల్లిపాయలు కొబ్బరి ఉంది, సరేలే మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసి పెట్టుకుందామని గ్రైండ్ చేస్తున్నా. ఇలాంటి పొళ్ళుంటే చక్కగా మనకి పచ్చళ్ళు అలాంటివి చేసుకున్నా చేసుకోకపోయినా ఎప్పుడన్నా ఇడ్లీ దోశల్లోకి లేకపోతే వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా ఇలాంటి పొడులు చాలా బాగుంటాయి కదా. మేమైతే చాలా ఇష్టంగా తింటాము. మునగాకు పొడి అయితే అసలు ఫేవరెట్, అసలు ఎప్పుడూ ఉంటుంది ఇంట్లో. రెగ్యులర్గా డైలీ ఒక ముద్దలోకైనా సరే తీసుకుంటాము. ఇంక ఇవైతే మాకు ఇడ్లీలు దోశలు ఉన్నప్పుడు ఖచ్చితంగా కారప్పొడి అయితే ఖచ్చితంగా ఉంటుంది. నల్ల కారం కానీ లేకపోతే ఇలా ఏదో ఒకటి ఫ్రెష్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. ఇవి స్టోర్ ఉండేది ఏముండదు. కొంచెం కొంచెం ప్రిపేర్ చేసుకుంటే మనకి కొన్ని రోజులు, ఒక 1 మంత్ అట్లా ఉన్నా చాలు కదా. అంతకన్నా ఎక్కువ రోజులు అయితే ఎందుకు, చక్కగా మనం మళ్ళీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే ప్రిపేర్ అయింది. ఇంకా బాటిల్లో పట్టిన వరకు పోసి మిగిలింది అయితే ఉంచేస్తాను. ఎలాగో ఇడ్లీ పెట్టేస్తున్నాను కదా, ఈరోజు ఇడ్లీలోకి ఫినిష్ చేసేస్తాం. ఇక్కడ ఇంకా టమాటా కూడా ఉడికింది. సరే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే ఇంకా చల్లారటానికి టైం పడుతుంది కదా. మా అమ్మాయికి ఆల్రెడీ ఇచ్చేసాను, తనకి స్నాక్స్ అవి సలాడ్ ఇచ్చేసి జ్యూస్ కూడా ప్రిపేర్ చేశాను కదా, ఇచ్చేసాను అనమాట. తనకి ట్యూషన్ అయితే ఉంది, క్లాస్ అటెండ్ అవుతూ ఉందన్నమాట. రాగానే ఒక అరగంట సేపు మాత్రమే టైం ఉంటుంది. కొంచెం అరగంట టీవీ అట్లా చూసి ఇంకా తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ ట్యూషన్ అయితే అటెండ్ అవుతుంది. సరే, ఇక్కడ నేను ఇంకా టమాటా కొంచెం చల్లారాలి కాబట్టి సరే నేను కూడా జ్యూస్ ఉంది కదా, పుల్లగా ఉందని చెప్పేసి 1 గ్లాసే అయింది, కానీ వాటర్ యాడ్ చేశాను పుల్లగా ఉండటం వల్ల. సరే, ఇంకా 2 గ్లాసుల్లోకి షేర్ చేసేసుకున్నాం. ఇంకా నా జ్యూస్ కూడా కొంచెం సేపు ఒక 10 మినిట్స్ అట్లా కొంచెం టైం తీసుకొని కొంచెం రిలాక్స్గా తాగేసి అయితే ఇంకా చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. సాల్ట్ ఆల్రెడీ వేసాను కదా, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవచ్చు. మీరు ఇప్పుడైనా వేసుకోండి, మిక్సీ వేసేటప్పుడైనా వేసుకోండి. నేను ఇందాక వేసేసుకున్నాను ముందే. ఇందులో కొంచెం తాలింపు పెట్టుకుంటే బాగుండిద్ది. ఇంకా మనకి తాలింపు గింజలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని పచ్చెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకొని తాలింపు పెట్టుకోవటమే. టేస్ట్ అయితే చాలా బాగుంది, అసలు దేంట్లోకైనా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని ఇలా కొబ్బరి ఇవన్నీ వేసుకొని చేసుకుంటే ఇడ్లీ దోశల్లోకి తినచ్చు, బాగుంటుంది. సరే, ఇంకా పచ్చడి అయితే పక్కన పెట్టేసి ఇదిగోండి, ఇది రాగి పిండి ముందు రోజు వేసాను కదా, 1 కప్పు మినపప్పుకి 2 కప్పులు రాగులు వేసుకున్నాను. ఇంకా ఏం యాడ్ చేయాలి, అటుకులు కానీ అట్లా ఏమి. చూడండి ఎంత బాగా పిండి అంతా పులిసిందో, చాలా బాగా వస్తాయి. ఈ పిండితోనే మనం ఇవి దోశలు కూడా వేసుకోవచ్చు, దోశ వేసుకోవచ్చు, పొంగడాలు కానీ ఊతప్పంలాగా, దిబ్బ రొట్టె ఏదైనా వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని ఒక్క బ్యాటర్తో మనం ఎన్ని డిఫరెంట్గా ఎన్ని ప్రిపేర్ చేసుకోవచ్చో చూడండి. రైస్ బదులు మనం మిల్లెట్స్ యూస్ చేసుకుంటున్నాము, టేస్ట్ కూడా బాగుంటాయి, హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడైతే ఇంకా ఇడ్లీలు వేసేసుకుంటున్నాను. చాలామంది ఈ వీటిల్లో కూడా రైస్ యాడ్ చేసుకుంటారు, లేకపోతే అటుకులు అలా కూడా యాడ్ చేసుకుంటూ ఉంటారు కదా. అదంతా ఏం అవసరం లేదు. దోశకి వేసుకునేటప్పుడు కావాలంటే కొంచెం మెంతులు యాడ్ చేసుకోండి. అటుకులు ఇవి యాడ్ చేయకపోయినా కూడా మనకి చాలా బాగా వస్తాయి ఇడ్లీలు. ట్రై చేయండి, ఇట్లా పిండి పులుస్తుంది చక్కగా. ఇప్పుడు వచ్చేది సమ్మరే కదా, ఇంకా వింటర్లో అయితే కొంచెం పులవటము టైం పడుతుంది.
అదే మనకి సమ్మర్లో చాలా ఫాస్ట్గానే పులుస్తుంది. చక్కగా మిల్లెట్స్ అయితే వాడుకోవచ్చు. మనం అప్పుడప్పుడు రెగ్యులర్గా రైసే కదా, అన్ని రైస్తోనే తింటూ ఉంటాం కదా. ఇలాంటివన్నీ హెల్తీ అయినప్పుడు ఇలా చేసుకోవచ్చు చక్కగా. సేమ్ రైస్ ప్లేస్లో మనం ఇవి యూజ్ చేసుకుంటున్నాం. ఏ ఏ ఐటమ్ అయినా సరే ఒక పిండితో మనం ఎన్నో రకాలు వండుకోవచ్చు. చక్కగా ట్రై చేయండి. టేస్ట్ కూడా బాగుంది. ఇడ్లీలు కూడా చాలా బాగా వచ్చినాయి. ఇందులోకి చట్నీ చేశాను కదా, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి, మీరు కావాలంటే టమాటాలు తగ్గించుకొని స్ప్రింగ్ ఆనియన్ ఎక్కువ వేసుకొని చేసుకోండి. అప్పుడు మీకు ఇంకా ఫ్లేవర్ ఇంకా బాగా తెలుస్తుంది. ఈరోజు డిన్నర్లోకి అయితే రాగి ఇడ్లీ, టమాటా స్ప్రింగ్ ఆనియన్ చట్నీ, అలాగే పుట్నాల పొడి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి మీకు లోపలంతా ఎంత చక్కగా కుక్ అయ్యి ఎంత బాగా వస్తాయో. టేస్ట్ చాలా బాగున్నాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. ట్రై చేయండి ఒకసారి. ఎవరైనా రెసిపీస్ ట్రై చేస్తూ ఉన్నా, లేకపోతే నా వీడియోస్ చూస్తూ ఉన్నా కామెంట్స్ చేయండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. చూసారు కదా ఈరోజు వీడియో ఎలా ఉంది ఏంది అనేది కామెంట్లో చెప్పండి. సరే అండి, ఈరోజుకి వీడియో అయితే ఇదే. ఇప్పుడైతే నాకు ఇంకా గిన్నెలు అవి చాలా తక్కువే ఉన్నాయి అన్నమాట, టిఫిన్ కదా. సరే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.